నంద్యాల జిల్లాలో ఎన్ఐఏ అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల పరమటూరు గ్రామాల్లో మావోయిస్ట్ నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. ఆమె కుటుంబ సభ్యులు, బంధువులను ప్రశ్నించిన ఎన్ఐఏ బృందం స్థానిక అధికారుల నుంచి కూడా కీలక సమాచారం తీసుకుంది. ఈ విచారణతో జయమ్మ మరణంపై మరోసారి చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, గతంలో కూడా ఎన్ఐఏ అధికారులు మావోయిస్టులకు సంబంధించి కానీ లేదంటే దేశద్రోహులు ఉన్నారు అంటూ ఎన్ఐఏ వచ్చి ఎంక్వైరీ చేసింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక అక్కడ మరణించిన వ్యక్తి గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఎన్ఐఏ అధికారులు ఏం చెప్తున్నారు? ఎంక్వైరీ దేనికోసం అన్నట్టుగా ఏమైనా సమాచారం ఉందా? గుడ్ ఈవినింగ్ వాల్చంద్ర. అయితే చూసుకోవచ్చు, నంద్యాల జిల్లాలో 2 రోజుల పాటు ఎన్ఐఏ అయితే విచారణ చేసింది. అయితే నిన్న మొన్న 2 రోజుల పాటు విచారణ చేసింది. అయితే ఈ సమాచారం అంతా కూడా గోప్యంగా ఉంది. ఏదైతే ఈ రోజు ఉదయం ఏదైతే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి గడివేముల పడమటూరులో ఎన్ఐఏ బృందం అయితే విచారణ చేసినట్లు కూడా ఈ రోజు బయటికి వచ్చింది. అయితే చూసుకోవచ్చు, మావోయిస్ట్ నేత నామాల జయమ్మ అలియాస్ అరుణపై అయితే ఈ ఎన్ఐఏ అధికారులు అయితే ఆరా తీసినట్లు కూడా తెలుస్తోంది. అయితే జయమ్మ తల్లిదండ్రులు, బంధువుల ఎన్ఐఏ అధికారులు కూడా ప్రశ్నించినట్లయితే మనకు సమాచారం తెలుస్తా ఉంది. అయితే ఏదైతే నామాల జయమ్మకు సంబంధించి విఆర్ఓ నుంచి కూడా కీలక ఆధారాలు అయితే ఎన్ఐఏ సేకరించినట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. అయితే చూసుకోవచ్చు, ఏదైతే 25 ఏళ్ల క్రితం నల్లమల్లలో ఉధృతంగా ఈ నక్సల్స్ కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నప్పుడు భార్య భర్తలు ఇద్దరు, జయమ్మ అలాగే భాస్కర్ ఇద్దరు కూడా ఏదైతే దళంలోకి అయితే వెళ్ళారని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే 2005లో ఏదైతే నల్లమల్ల విడిచి జయమ్మ అయితే కేరళకి అయితే వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 2 ఏళ్ల క్రితం కేరళలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా ఈ జయమ్మ మృతి చెందినట్లు అప్పుడైతే పూర్తి అయితే ప్రచారం అయితే జరిగిన నేపథ్యంలో ఆమె అయితే చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా భావించినటువంటి పరిస్థితి. అయితే ఉన్నట్లుండి కూడా ఎన్ఐఏ నిన్న నంద్యాల జిల్లాకు వచ్చేసి వాళ్ళ సొంత ఊర్లో విచారణ చేసిన నేపథ్యంలో ఇంతకు జయమ్మ మరణించిందా లేకపోతే ఇంకా ప్రాణాలతో బతికి ఉందా, ఒకవేళ మరణించి ఉంటే మరి ఎందుకు ఎన్ఐఏ వచ్చి ఇక్కడ విచారణ చేపట్టింది అని చెప్పేసి కూడా అందరూ అయితే అనుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే ఒక్కసారిగా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో అంతా కూడా ఈ నక్సల్స్ ప్రభావితం అంతా కూడా ఏదో చూసుకోవచ్చు, మనము కంగారు సంబంధించిన నేపథ్యంలో మొత్తం కూడా నక్సల్స్ అంతా కూడా ఎక్కడ లేనిటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఎన్ఐఏ వచ్చి నంద్యాల జిల్లాలో ఇలాంటి ఏదైతే విచారణ చేపట్టిన నేపథ్యంలో కూడా అంతా నంద్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం దీనిపై కూడా అంతా కూడా కీలక సమాచారం అయితే చేపట్టినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసుల అధికారులు కూడా ఎక్కడ కూడా నిజంగా నిన్న వాళ్ళు విచారణ చేశారా అనేది కూడా పోలీసుల అధికారులకు కూడా అడిగితే చాలా మంది తెలియదని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూస్తుంటే ఏదైతే చూడొచ్చు, జయమ్మ 25 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినటువంటి దానిపై మళ్ళా ఇప్పుడు పూర్తిగా ఆమె గురించి హాట్ టాపిక్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. రవిచంద్ర, థ్యాంక్ యూ రామాంజనేయులు.